గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ సిఈసి సెకండ్ ఇయర్లో చెప్తున్నటువంటి లెసన్ ఏంటంటే భారత రాజ్యాంగ చారిత్రక అంశాలు. అందులో ప్రధానమైన విషయాలు 4 విషయాలు ఉంటాయి. సిడౌన్. ఓకే, ఒక అంశం ఏమొస్తుందంటే పార్లమెంటరీ ప్రభుత్వం. రెండోది ఏమి వస్తుంది? పార్లమెంటరీ ప్రభుత్వం. భారత రాజ్యాంగ చారిత్రక అంశాలలో ఒకటో అంశం పార్లమెంటరీ ప్రభుత్వం. రెండోది అంతర్జాతీయ సమకాలీన అంశాలు. అంతర్జాతీయ సమకాలీన అంశాలు. ఓకే, 6 అంతర్జాతీయ సమకాలీన అంశాలు. తర్వాత మూడవ వస్తుంది రాజ్యాంగ పీఠిక. రాజ్యాంగ పీఠిక ముసాయిదా కమిటీ. ఓకే, రాజ్యాంగ పీఠిక ముసాయిదా కమిటీ. చాప్టర్ 1. ఓకే, చాప్టర్ 1లో మనకు చెప్తున్నటువంటి అంశాలలో హిస్టారికల్ డయాగ్రామ్, భారత రాజ్యాంగము చారిత్రక అంశాలు. ఒకటోది ఏమొస్తుందంటే పార్లమెంటరీ గవర్నమెంట్, అంటే పార్లమెంటరీ ప్రభుత్వం. రెండోది అంతర్జాతీయ సమకాలీన అంశాలు. అంతర్జాతీయంగా ఎటువంటి అంశాలు భారత రాజ్యాంగానికి దోహదం చేశాయి, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి విషయాలు, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసేటువంటి రాజ్యాంగ పీఠిక. ఎస్, రాజ్యాంగ పీఠిక ముసాయిదా కమిటీ. ఓకే, రాజ్యాంగ పీఠిక ముసాయిదా కమిటీ అనేది ఏదో ఉన్నది. నెక్స్ట్ నెంబర్ 4 వస్తుంది. ఇందులో చెప్తున్నటువంటి ముఖ్యమైన భాగాలలో పార్లమెంటరీ ప్రభుత్వము అంటే 2 రకాల ప్రభుత్వాలు కలిగి ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కో దేశము ఒక్కో రకమైన వ్యవస్థను కలిగి ఉన్నది. కొన్ని దేశాలేమో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కలిగి ఉంటాయి. మరికొన్ని దేశాలు ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్. అంటే ప్రెసిడెన్షియల్ అంటే ఏంటిది? అధ్యక్ష ప్రభుత్వము. పార్లమెంటరీ ప్రభుత్వం, అధ్యక్ష ప్రభుత్వం, 2 రకాల ప్రభుత్వం కలిగి ఉన్నది. అధ్యక్ష ప్రభుత్వం అంటే ఏంటంటే ఆ ప్రభుత్వము, అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అధ్యక్షుడు అతనే నిర్ణయ అధికారం ఉంటుంది. అంటే అధ్యక్ష ప్రభుత్వ విధానంలో ఎప్పుడైనా సరే, అంటే సంవత్సరం 2 అది పదవీ కాలం పూర్తి కాకముందు మధ్యలో ఎప్పుడైనా సరే అధ్యక్షుడి నుంచి తొలగించే అధికారం ఉంటుంది. కానీ పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారాన్ని తొలగించాలంటే 2/3 వంతు మంది సభ్యులు ఎన్నిక నిర్వహించి ఓటింగ్లో 2/3 వంతు సభ్యులు ఎవరైతే తొలగించబడుతున్నారో వాళ్ళు మాత్రమే ఆ ఎన్నికల్లో యాక్సెప్ట్ చేస్తే అందులో ప్రభుత్వ అధికారులు తొలగించడం జరుగుతుంది. రెండవది అంతర్జాతీయ సమకాలీన అంశాలు. మూడవది రాజ్యాంగ పీఠిక ముసాయిదా కమిటీ. ఓకే, రాజ్యాంగ పీఠిక ముసాయిదా కమిటీ. నెక్స్ట్ 4వ అంశం వేస్తుంటే రాజ్యాంగ సభ ఎన్నికల నిర్వహణ. ఓకే, ఇంతకుముందు క్లాస్లో మనము ప్రధానంగా నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే క్రిమ్స్ మిషన్, అదేవిధంగా హోమ్ రూల్ మూమెంట్. హోమ్ రూల్ ఉద్యమము అంటే ఏమిటి? ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఎస్,
శ్రీమతి అనిబిసెంట్ బాల గంగాధర్ తిలక్ వీరిద్దరు ఏం చేశారంటే హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపించారు అనే విషయం చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం చెప్తున్నటువంటి ప్రధాన విషయం ఏమిటంటే రాజ్యాంగం తయారు చేయడంలో ఎవరెవరు ఏ విధమైన పాత్ర కొనసాగించారు, రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన పదాలు అంటే రాజనీతి శాస్త్రం అంటే రాజనీతి శాస్త్రవేత్తలు వారి యొక్క అధికారాలను ఉపయోగించి అనేక రకాలైన పదములను ఇందులో చేర్చడం జరిగినది. ఓకే, చారిత్రక అంటే ఏంటిది, హిస్టారికల్ అంటే హిస్టరీలో మనకు అంటే మూమెంట్స్ అంటే ఉద్యమాలు, ఈ ఉద్యమాల తర్వాత స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 సంవత్సరంలో, ఇప్పుడు 1950 1950 సంవత్సరంలో జనవరి 25న ఏం జరిగినదంటే జనవరి 25 ఏం జరిగింది, ఎన్నికల అంటే ఓటర్ల దినోత్సవము. అంటే 1950 ఈ సంవత్సరంలో రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాము, జనవరి 25 2000 సంవత్సరం. ఓకే, 2000 సంవత్సరము జనవరి 25 నుంచి ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఓటింగ్ డే, ఓటర్ల దినోత్సవం. ఓకే ఓకేనా, ఓటర్ల దినోత్సవం అంటే 26 జనవరి గణతంత్ర దినోత్సవం. దానికంటే ఒక రోజు ముందు 25 జనవరి 25వ తారీఖు జనవరి 25న ఓటర్స్ డే. ఓకే, నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం ఇప్పుడు జనవరి 25 నుంచి. అంటే పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏంటి, పార్లమెంటరీ అంటే ఏంటిది, మనకు లోక్సభ రాజ్యసభ అనే రెండు కామన్ హౌసెస్ ఉంటాయి, కామన్ సభలు. అంటే పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే ఏంటంటే పార్లమెంటరీ భవనంలో ప్రధానంగా లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్, వీరిద్దరికి సంబంధించిన మెంబర్స్ పాటు ఇంకెవరు ఉంటారు, ప్రెసిడెంట్ అంటే ఎవరు, రాష్ట్రపతి కూడా ఉంటారు. అంటే పార్లమెంటరీ అంటే ఏంటంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ఇంకెవరు అధ్యక్షుడు, వీరు ముగ్గురు కలిస్తే ఏమంటారు, పార్లమెంటరీ అని పిలుస్తుంటాం. ఈ పార్లమెంటరీ ప్రభుత్వానికి ఉదాహరణ ది గ్రేట్ బ్రిటన్. బ్రిటన్ కూడా ఏ కంట్రీకి సంబంధించింది, పార్లమెంటరీ ప్రభుత్వానికి ఉదాహరణ బ్రిటన్ తెలుస్తుంది. ఎస్, ఓకే. అతిపెద్ద పార్లమెంటరీ అంటే ప్రపంచంలో మొదటి పార్లమెంటరీ ప్రభుత్వము ఏదంటే రవి అస్తమించని సామ్రాజ్యంగా పిలువబడుతున్న బ్రిటన్ లేదా ఇంగ్లాండ్. ఓకే, రవి అస్తమించని సామ్రాజ్యం ఎందుకంటారంటే ఏ దేశాన్ని రవి అస్తమించని సామ్రాజ్యం అంటే రవి అంటే సూర్యుడు అమెరికాలో ప్రధానంగా అధ్యక్ష ప్రజాస్వామ్యం కలదు. అధ్యక్ష ప్రజాస్వామ్యం అంటే రవి అస్తమించడం అంటే అర్థం ఏంటంటే వలసలు ఎక్కువగా సాధించిన దేశము బ్రిటన్. రవి అస్తమించడం ఏంటంటే సూర్యుడు అస్తమించడం కాదు, దీని అర్థం అది శాస్త్రంలో పౌరశాస్త్రంలో రవి అస్తమించని అర్థం ఏంటంటే పౌరశాస్త్రంలో సూర్యుడు అస్తమించడం సంబంధించి కాదు. అంటే అనేక రకాలుగా అంటే సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు. కానీ బ్రిటన్ దేశంలో వలసలు ఏ విధంగా ఉన్నాయంటే బ్రిటిష్ వారు ప్రపంచం మొత్తం కూడా వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపేస్తారు. అందుకోసమే ఈ పదవి వచ్చింది. అంటే బ్రిటిష్ వారు అంటే ఎక్కువగా ఏ దేశం వలసలు సాగించింది, బ్రిటన్. అంటే బ్రిటన్ అంటే ఏ దేశం సంబంధించింది, యూరోప్ ఖండానికి సంబంధించిన దేశము బ్రిటన్. సో పార్లమెంటరీ ప్రభుత్వానికి ఉదాహరణ బ్రిటన్ అండ్ ఇండియా. పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రధానంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతున్నది. బ్రిటన్లో కూడా ఎవ్రీ 5 years, ఇండియాలో కూడా ఎవ్రీ 5 years 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల నిర్వహణ జరుగుతున్నది. అంటే పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా పరిపాలన చేయాలి, అదేవిధంగా నాయకులు, ప్రభుత్వ అధికారులు వీరందరూ ఏ విధంగా ఎన్నుకోవాలి, ఎలక్షన్స్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది ఇందులో వస్తుంది. ఓకే, నెక్స్ట్
రెండవ అంశం ఏంటంటే అంతర్జాతీయ సమకాలీన అంశాలు, యూనివర్సల్. ఓకే, కాంటెంపరీ ఇష్యూస్ ఆఫ్ యూనివర్సల్ అంటే అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి విశేషాలు ఏంటి, అందులో ఓటింగ్ హక్కు అనేది ఏ విధంగా నిర్వహించాలో ఇందులో ప్రధానంగా చెప్తున్న సమస్య ఏంటంటే రైట్ ఓట్ అంటే ఓటింగ్ హక్కు కలిగి ఉంటాం. ఓటింగ్ హక్కు అనేది కలిగి ఉండటం. ఓటింగ్ హక్కు అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఓటు వేసే హక్కు కలిగి ఉండటం. స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు, మత ప్రమేయం లేని హక్కు, అదేవిధంగా దీంతో పాటుగా ఓటింగ్ హక్కు అని కూడా ఉంటుంది. ఆ ఓటింగ్ హక్కులో ప్రతి వ్యక్తి కూడా తన వంతు బాధ్యతగా ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఓటింగ్లో ఉపయోగించుకోవడం. మొట్టమొదటిసారి ఎప్పుడు అంటే 18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా 18+, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో ఓటు వేసే అధికారం కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే 18 సంవత్సరాల నుంచి చేసేసారు 21 సంవత్సరాలు. ఇప్పుడు వయసు ఎంత? ఓటింగ్ హక్కు ఉండాల్సిన కనీస అర్హత, ఓటింగ్ హక్కుకు ఉండవలసిన కనీస అర్హత ఎన్ని సంవత్సరాలు? 21 years, 21 సంవత్సరములు. ఇది ఎప్పటి నుంచి అంటే 1998 అంటే 1998, 2000 ఆ సంవత్సరం నుంచి ప్రస్తుతం ప్రజెంట్ కూడా ఓటింగ్ హక్కు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అంటే 1950 సంవత్సరంలో మొట్టమొదటి ఎన్ని సంవత్సరం ఉండేది? 18 సంవత్సరాలు. ఎన్ని వాళ్ళు వయోజనం అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే 18 సంవత్సరాలు ఎన్ని వందలు ఓటు ఉండేది. కానీ ఇప్పుడు 20 సంవత్సరాలు ఉంది. ఓకే, 1950 సంవత్సరంలో ఓటింగ్ హక్కు అనేది ఎన్ని సంవత్సరాలు? 18 అంటే 18 సంవత్సరాలు, 18 years. ఓకే, ఉమెన్స్ అంటే స్త్రీలు కూడా సమానంగా ఓటింగ్ హక్కు అనేది ఇందులో కల్పించడం జరిగినది. అంటే కేవలము పన్ను కట్టే ట్యాక్స్ అయితే పన్ను కట్టే వారు మాత్రమే కాకుండా అంటే బ్రిటిష్ వారి కాలంలో కూడా ఎన్నికల నిర్వహణ జరిగినది. కాకపోతే అవి కేవలం కొన్ని ప్రాంతములకు మాత్రమే పరిమితమై ఉన్నది. దాని ఏంటంటే ప్రావిన్స్ తీసుకుంటాం. ప్రావిన్స్ అంటే ఏంటంటే మద్రాస్ ప్రావిన్స్ అంటే ఏంటంటే అతిపెద్ద భూభాగ ప్రాంతములను ఏమందులు? ప్రావిన్సులు అందులో అతిపెద్ద భూభాగ ప్రాంతములు. ఆ ప్రావిన్స్లను ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే రాష్ట్రాలుగా పిలవడం జరుగుతున్నది. అందువలన మన దేశాన్ని ఏమని పిలుస్తామంటే యూనియన్ ఆఫ్ స్టేట్ అంటే భారత సమైక్య రాష్ట్రాల కలయిక. భారత సమైక్య రాష్ట్రాలు యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పిలవడం జరుగుతున్నది. రాష్ట్రాల సమైక్యత అంటే మనది ప్రధానంగా పార్లమెంటరీ మరియు ఫెడరల్ ప్రభుత్వము కలిగి ఉన్నటువంటి వ్యవస్థ. ఫెడరల్ అంటే ఏంటంటే సామ్యవాదం, పార్లమెంటరీ సామ్యవాద దేశానికి ఉదాహరణ అమెరికా, పార్లమెంటరీ ప్రభుత్వానికి ఉదాహరణ ఇండియా. ఓకే, సామ్యవాద దేశము అంటే ఫెడరల్. సామ్యవాదం కలిగి ఉన్న దేశాలు అంటే మన దేశం రెండు రకాలుగా పార్లమెంటరీ అండ్ సామ్యవాదం రెండు రకాల విధానాలను అవలంబిస్తున్నటువంటి దేశం భారతదేశము. బ్రిటిష్ వారి కాలంలోనే ఎన్నికలు నిర్వహించారు. కాకపోతే అందులో కొద్ది ప్రాంతాలకు కొద్ది మంది జనాభా మాత్రమే అంటే టోటల్ మొత్తం మంది కాకుండా కొద్ది మంది మాత్రమే ఓటింగ్ హక్కు అనేది ఉపయోగించుకున్నారు ఓటింగ్ హక్కు అనేది. మిగిలిన వారు ఉపయోగించుకోలేదు. ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో ఎవరైతే పన్ను చెల్లిస్తారో అంటే ముఖ్యంగా విద్యావేత్తలు పన్ను చెల్లించేవారు, పారిశ్రామికవేత్తలు, నెక్స్ట్ జమీందారులు, నెక్స్ట్ ఎక్కువగా సంపాదించేవాళ్ళు, తర్వాత ఉమ్మడి కుటుంబాలు, తర్వాత కొంతమంది ముస్లిమ్స్, ముఖ్యంగా పురుషులు మాత్రమే ఓటింగ్ హక్కు అనేది ఉన్నది. స్త్రీలకు ఎటువంటి ఓటింగ్ హక్కు లేదు. సో కావున విధంగా అంటే ఇక్కడ సమన్యాయ పాలన లేదు. అందువలన బ్రిటిష్ వారి కాలంలో 1819 నుంచి 1882 కొన్ని సంవత్సరాలు 1905 సంవత్సరంలో విధంగా మద్రాస్ ప్రావిన్సీ, బెంగాల్ ప్రావిన్సీ, బాంబే ప్రావిన్సీ, యునైటెడ్ ప్రావిన్సీ,
ఇది కొన్ని ప్రావిన్స్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు, మిగిలిన ప్రావిన్స్లకు లేదు. కావున 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ప్రధానంగా ఎన్నికలు నిర్వహించు ప్రాంతం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అనేది జరిగినది. ఆ ఎన్నికలు నిర్వహించడంలో ప్రధానంగా కొన్ని రకాలైనటువంటి సముదాయాలను ముసాయిదా కమిటీలు రూపొందించడం జరిగినది. కమిటీలు జరిగినాయి, కమిటీలు ఏర్పడేవాళ్ళయి. కమిటీ అంటే ఇక్కడ ఒప్పందాలు అంటే ప్రధానంగా ఉన్నటువంటి 21 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా చదువు రాని వారు కూడా స్త్రీలు పురుషుల తేడా లేకుండా ఓకే కుల మత ప్రాంత తేడా లేకుండా ఓకే తర్వాత రిజర్వేషన్ స్థాయి తేడా లేకుండా ధనిక పేద రెండు వర్గాల తేడా లేకుండా అందరూ ఓటింగ్ హక్కును ఉపయోగించుకునే స్థితి కల్పించబడింది. అంటే స్వేచ్ఛ హక్కు అనేది అమలుకి వచ్చింది. ఆ స్వేచ్ఛ హక్కుతోని ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు, ఎవరు ఏ ప్రాంతంలోనైనా వారి యొక్క అంగీకారాన్ని పొందవచ్చు. ఓకే ఏంటంటే ముఖ్యమైన ఎన్నికల నిర్వహణ సంబంధించిన ప్రక్రియలు వస్తుంటాయి. నెక్స్ట్ ఏమొస్తుంది నెంబర్ 3 రాజ్యాంగ పీఠిక ముసాయిదా కమిటీ. భారతదేశ ప్రజలైన మనము రాజ్యాంగాన్ని మనము మాత్రమే తయారు చేసుకోగలిగాము. పీఠిక అంటే ఏంటంటే ఉపోద్ఘాతం. పీఠిక అంటే ఏంటిది? ఉపోద్ఘాతం. ఓకే ఇక్కడ మనకు పరిచయం వస్తుంది చూసిండ్రా. పరిచయం అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఏంటిది, సెకండ్ లెసన్ ఏంటిది, ఫస్ట్ లెసన్ మన ఎన్ని పార్ట్స్, సెకండ్ లెసన్ ఎన్ని పార్ట్స్ అంటే ఫస్ట్ లెసన్ కంటే ముందుగా ఉపోద్ఘాతం చూసిండ్రా. అదేంటిది? పరిచయం. పరిచయం అంటే వేదిక. ఓకే ఉపోద్ఘాతం. రాజ్యాంగ పీఠిక ముసాయిదా కమిటీ అంటే రాజ్యాంగానికి సంబంధించిన పరిచయ వేదిక. రాజ్యాంగంలో ఏ అంశాలు వస్తాయి, ఆ రాజ్యాంగంలో ఉండవలసిన ముఖ్యమైన పదములు ఏవి, అది ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో మీకు తెలుసుకుంటుంది. కొద్దిగా రాజ్యాంగ పీఠిక అంటే ఏంటంటే రాజ్యాంగ పీఠికలో ఉండవలసిన ప్రధానమైన విషయం వస్తుంది. భారతదేశ రాజ్యాంగము దృఢ రాజ్యాంగం అంటే కొన్ని విషయాలు దృఢ రాజ్యాంగం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఆదృఢ రాజ్యాంగం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిర్వహించేటప్పుడు ఎన్నికల విధానం కానీ తర్వాత ఎన్నికైనప్పుడు కానీ రాజ్యాంగానికి సంబంధించిన ఆశయాలు ఏవి వస్తాయి, ఆ రాజ్యాంగంలో దృఢ మరియు తర్వాత ఏం వస్తుంది ఏక పౌరసత్వం అంటే సింగిల్ సిటిజన్షిప్, ఒకే రకమైన పౌరసత్వాన్ని కలిగి ఉన్నది. పౌరసత్వం అంటే ఏంటిది? పౌరసత్వం అంటే ఒక వ్యక్తి ఏ ప్రాంతంలో లేదా ఏ దేశంలో జన్మిస్తాడో ఆ వ్యక్తి ఆ దేశాన్ని పౌరసత్వాన్ని కలిగి ఉంటాడు. అంటే ఉదాహరణకు ఒక అమెరికా వ్యక్తి, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి ఒక ఇండియాలో ఉన్న ఇండియాలో ఉన్నటువంటి ఒక స్త్రీని పెట్టాడు. అతను పెళ్లి చేసుకున్న తర్వాత అతను అమెరికా నుంచి ఇండియాకి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. అతని కుమార్తెలందరూ కూడా ఏ పౌరత్వాన్ని కలిగి ఉంటారు? ఇండియా పౌరత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక ప్రాంతంలో ఏ దేశంలో లేదా ఏ ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఉంటే అతను ఎటువంటి పౌరత్వాన్ని కలిగి ఉంటాడు? ఒకే రకమైన పౌరత్వాన్ని కలిగి ఉంటాడు. అంటే ఏక పౌరసత్వం. ఏక పౌరసత్వం అనే పదము ఇందులో చేర్చబడ్డది. ఏక పౌరసత్వం, ఒకే రకమైన న్యాయ వ్యవస్థ, సింగిల్ జ్యుడిషరీ అంటే సుప్రీంకోర్టు. ప్రధానంగా ఇండియాలో రాష్ట్రాలకన్నిటికీ హైకోర్టు అన్నది, ఆ హైకోర్టుకు ఏదంటే సుప్రీంకోర్టు. కానీ దాని ఏమంటే సింగిల్ అంటే ఒకే రకమైన న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మిగతా కోర్టులో మిగతాలో మనకు ఫాలో అవ్వాలి. ఓకే అంటే ఒకే రకమైన న్యాయ వ్యవస్థ. ఒకే రకమైన న్యాయ వ్యవస్థ అంటే న్యాయ సంబంధించిన అధికారాలు, ఒకే రకమైన న్యాయ వ్యవస్థ, ఒకే రకమైన పౌరసత్వము. ఓకే ఈ రెండు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశములు. ఒకే రకమైన న్యాయ వ్యవస్థ. కంపేర్ అంటే ఉదాహరణ చూసుకుంటే అమెరికాలో రెండు రకాల సంబంధించిన న్యాయ వ్యవస్థ కలిగి ఉన్నది. అంటే అమెరికాలో ప్రతి రాష్ట్రంలో
సుప్రీంకోర్టు ఉంటుంది ప్రతి రాష్ట్రంలో. రాష్ట్రానికి సంబంధించిన అధికారాలన్నీ కూడా అంటే స్టేట్ మిగతా ప్రభుత్వం సంబంధం లేకుండా ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారాన్ని కూడా ఆ గొప్పతనం కూడా ఆ రాష్ట్రానికి మాత్రమే చెంది ఉంటుంది, ఆ రాష్ట్రం మాత్రమే చెంది ఉంటుంది. సో అమెరికాలో ప్రతి స్టేట్లో సుప్రీంకోర్టు ఉంటుంది. ఇండియాలో మాత్రం ఒకే రకమైన న్యాయ వ్యవస్థ కలిగి ఉన్నది. అదేంటంటే సుప్రీం పవర్, అంటే సుప్రీం కోర్టు ఒకే రకమైన న్యాయ వ్యవస్థ. తర్వాత ఆదృఢ రాజ్యాంగ సమ్మేళనం, ఇవన్నీ కూడా ప్రధానంగా రాజ్యాంగ పీఠికలో ఉండవలసినటువంటి అంశములు. ఓకే, నెక్స్ట్ లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర ఇవి కూడా రాజ్యాంగ పీఠికలో చేర్చబడ్డాయి. లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. లౌకిక అంటే ఏంటిదో మనము ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. లౌకిక అంటే ఏంటిది? మత ప్రమేయం లేనిది లౌకిక. మతంతో సంబంధం లేకుండా అన్ని మతాలు సమానమనే, అంటే రాజ్యాంగం దృష్టిలో భారతదేశము కేవలము హిందూ మతానికి మాత్రమే సపోర్ట్ చేయకుండా ఇస్లాం, క్రైస్తవ, ఓకే, సిక్కు అన్ని మతాలు సమానమే. అంటే మత ప్రమేయం లేని రాజ్యము లౌకిక రాజ్యము. అది ఎన్నో రాజ్యాంగ సవరణ చేర్చారు? 42వ, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ లౌకిక అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు. లౌకిక అనే పదము ప్రపంచంలో లౌకిక ఉన్నటువంటి దేశాలు ఒకటే దేశం, ఏ దేశం అంటే భారతదేశము. ఎందుకంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనే నూతన పదాన్ని రాజ్యాంగ పీఠికలో, రాజ్యాంగ ముసాయిదా కమిటీలో చేర్చడం జరిగినది. లౌకిక అంటే ఏంటంటే మత ప్రమేయం లేనిది లౌకిక రాజ్యము. ఓకే, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం. ప్రజాస్వామ్యంతో కూడుకున్న, ఓకే, అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశము, అతి పెద్దదైన రాజ్యాంగం చేయబడుతున్నటువంటి రాజ్యాంగం సంబంధించిన ఆ దేశము భారతదేశం ప్రజలు. లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. గణతంత్ర అంటే ఏంటిది? ప్రజల యొక్క పరిపాలన, అంటే ప్రజా వ్యవస్థ, ప్రభుత్వం ఏర్పాటు చేయటం. ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలన్నీ కూడా ఆ గణతంత్రంలో మిళితమై ఉంటాయి, అంటే అందులో చేర్చబడి ఉంటాయి గణతంత్రంలో ఉన్నటువంటి విషయములు. ఓకే, నెక్స్ట్ వస్తున్నామా రాజ్యాంగ సభ ఎన్నికల నిర్వహణ. రాజ్యాంగ సభ 1942వ సంవత్సరంలో రాజ్యాంగానికి 1942 జూలై ఈ సంవత్సరం ఈ మంత్లో రాజ్యాంగానికి ఎన్నికల నిర్వహణ అనేది జరిగినది. ఓకే, ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి అంటే రాజ్యాంగానికి సంబంధించిన ఎన్నికలు 1942 ఇప్పుడు స్వాతంత్రం రాకముందే మన దేశంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల రకాలు ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. సాధారణ ఎన్నికలు, తర్వాత రాజ్యాంగ సభకు సంబంధించిన రాజ్యాంగ ఎన్నికలు. ఈ రాజ్యాంగ ఎన్నికల్లో కొద్దిమంది స్వాతంత్ర ఉద్యమ నాయకులు కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు. చాలా తక్కువ మంది స్త్రీలు కూడా ఉన్నారు. ఆ స్త్రీలలో ముఖ్యంగా మనము ఏం చెప్తామంటే విజయలక్ష్మి పండిట్, సరోజిని నాయుడు, శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్, వీరందరూ ఎవరంటే రాజ్యాంగం తయారు చేయడంలో కూడా వీళ్ళు వాళ్ళ యొక్క పాత్రను కొనసాగించారు. కొద్దిమంది స్త్రీలు మాత్రం కలవు. ఓకే, అంటే బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు, మీకు తెలిసి ఆల్రెడీ. రాజేంద్ర కూడా రాజ్యాంగం తయారీలో ముఖ్య పాత్ర వహించారు. బాబు రాజేంద్ర 1946 నవంబర్ 26న కూడా రాజ్యాంగాన్ని సహించబడ్డారు. రాజ్యాంగం ఆమోదించబడినది ఎప్పుడు? నవంబర్ 26, 1949. రాజ్యాంగము ఆమోదించబడిన తేదీ 1949 సంవత్సరం నవంబర్ 26. దేనిది? రాజ్యాంగ సభ ఆమోదించబడిన తేదీ. ఆమోదించబడినది ఎప్పుడంటే 1949 నవంబర్ 26. తర్వాత 2 నెలలకు నవంబర్ 26 1909. తర్వాత 1950 జనవరి 26 అది అమలులోకి వచ్చింది.
అమలు ఎప్పుడు 1950 జనవరి 26. ఇది ఏంటంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినది. ఓకే, 2 నెలల తర్వాత, నవంబర్ తర్వాత, ఆఫ్టర్ 2 months, జనవరి 26, 1950 సంవత్సరంలో ఇది ఏంటంటే ఆమోదించుకోవడం, అంటే దాని యొక్క రాజ్యాంగాన్ని తయారు చేసిన తర్వాత మార్పులు చేర్పులు, ఏం మార్చాలి, వేదిక చేర్చాలి, కులాలలో తక్కువ కులస్తులు ఎవరున్నారు, ఎక్కువ కులస్తులు ఎవరున్నారు, విద్య, ఉద్యోగం, వ్యాపారంలో, చదువులో కానీ ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలి. ఓకే, స్త్రీలకు వారి యొక్క హక్కులు ఏ విధంగా ఉండాలి, తర్వాత ప్రాథమిక విధులు ఏమిటి, ఆ విధులలో ప్రతి పౌరుడు ఏం చేయాలి, ఆదేశ సూత్రాలు ఏమిటి, ఆదేశ సూత్రాల్లో ప్రతి పౌరుడు ఏ విధంగా పాటించాలి, సార్వభౌమాధికారము, సార్వభౌమాధికారం సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా ప్రతి విషయం కూలంకుషంగా రాజ్యాంగంలో చేర్చడం జరిగినది. అవన్నీ మార్పు చేర్పు చేసిన తర్వాత ఆమోదించబడింది.